నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అంశం మానసిక సమస్యలు. ఈ మధ్యకాలంలో మానసిక ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. రకరకాల ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది ఆత్మహత్యల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక విద్యార్థులకి చదువుల ఒత్తిడి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ప్రయత్నాల్లో ఆలస్యం కావడం వల్ల వచ్చేటువంటి మరో రకం ఒత్తిడి, లేదంటే ఉద్యోగస్తుల్లో ఉండేటువంటి ఒక రకమైన ఒత్తిడి. అయితే దీనికి తల్లిదండ్రులు ఎంతవరకు కారణం, టీచర్లు ఎంతవరకు కారణం అనేది కూడా విశ్లేషించుకోవడం చాలా అవసరం. ఇక మరోవైపు చూసుకుంటే యూత్ కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలతో క్షణికావేశంలో రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసేసుకోవడం మామూలైపోయింది. మరి ఈ రకమైన ధోరణి ఈ మధ్యకాలంలో బాగా పెరుగుతోందని చెప్పాలి. ఇక ఉమ్మడి కుటుంబాలు బాగా తగ్గిపోవడం వల్ల కూడా సర్ది చెప్పే పెద్దవాళ్ళు ఇళ్లలో లేకపోవడం కూడా ఒక కారణం అనిపిస్తోంది. మరి ఈ రకమైన ఒత్తిళ్ల నుంచి బయటపడటం ఎలా, అలాగే ఇలాంటి మానసిక సమస్యలకు దూరం కావడం ఎలా, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎస్కేప్ ఎలా అవ్వాలి అనేటువంటి విషయమే కాకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో నిలదొక్కుకోవడం ఎలా అనేటువంటి విషయాల గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ హరీష్ చంద్ర రెడ్డి గారు. నమస్తే హరీష్ గారు. నమస్తే అండి. సో చాలామందికి చాలా అవసరమైనటువంటి టాపిక్ ఇది. సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అసలు ఈ మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడానికి బేసిక్గా ఎలాంటి కారణాలు మనల్ని ప్రభావితం చేస్తాయనుకోవచ్చు, సామాజిక పరంగా కానీ లేదంటే కుటుంబ పరంగా కానీ. అసలు ఒక మనిషి మానసికంగా దాన్ని తీసుకొని అంత ఒత్తిడికి లోనయ్యేటువంటి రీజన్ ఏమై ఉంటుందంటారు? ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ ది ఇంట్రొడక్షన్. ప్రైమరీగా ఎట్లా అంటే సైకలాజికల్ ఇల్నెస్, మానసిక సమస్యలు ఏవైనా సరే డైనమిక్ ఉంటుంది, అంటే మల్టీ కాజల్ ఉంటుంది ఇది. సో మీరే మెన్షన్ చేసినారు, అది ఫ్యామిలీ స్ట్రెసర్స్ ఉండొచ్చు, ఎన్విరాన్మెంటల్ స్ట్రెసర్స్ ఉండొచ్చు, పర్సనల్ స్ట్రెసర్స్ ఉండొచ్చు. సో డెవలప్మెంటల్లీ కూడా లేట్లీ ఎన్నో స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మనం ఈవెన్ ఇన్ ద మదర్స్ వూమ్లు ఉన్నప్పుడు కూడా అప్పటి నుంచి మదర్ మెంటల్ స్టేట్ బట్టి కూడా పుట్టబోయే బిడ్డ తర్వాత ఆయన పెరిగేటప్పుడు కలిగే చేంజెస్ ఇవన్నీ ఉంటాయి. సెకండ్లీ ఆయన అంటే బాయ్ ఆర్ గర్ల్ యాజ్ గ్రోయింగ్ అప్ ఇయర్స్ అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఎట్లుంటుంది, ఆ ఫ్యామిలీ బాండింగ్ కరెక్ట్ ఉందా లేదా, బిట్వీన్ పేరెంట్స్ అంటే మంచి రిలేషన్షిప్ ఉందా లేదా. ఇఫ్ ఒక బ్రోకెన్ హోమ్లో పెరిగిన పిల్లవాడు ఆర్ నార్మల్ హోమ్లో పెరిగిన పిల్లవానికి ఆబ్వియస్ డిఫరెన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు అబ్సెంట్ ఫాదర్ ఉంటారు, అబ్సెంట్ మదర్ ఉంటారు, సింగిల్ పేరెంట్. దట్ క్యాన్ కాజ్ లాట్ ఆఫ్, అంటే వాళ్ళని దే గెట్ ఇన్ టు బ్యాడ్ కంపెనీ కావచ్చు, లేకపోతే షేర్ చేసుకోవడానికి ఒక పేరెంట్ లేకపోయి ఉండొచ్చు. సో ఆల్ దీస్ ఈవెన్చువల్గా దే లీడ్ టు సైకలాజికల్ డిస్టర్బెన్సెస్. ఇక సెకండరీ ఎట్లా అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సే యువర్ జనరల్ ఎన్విరాన్మెంట్, బీట్ అఫ్కోర్స్ కోవిడ్ వాజ్ వన్ మేజర్, అంటే వరల్డ్ వైడ్ కలిగిన చేంజ్. దానివల్ల ఎంతోమంది అక్లమటైజ్ కాక దాని నుంచి బయటికి వచ్చి ఎంతోమంది డిప్రెస్డ్ కావడం జరిగింది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. అండ్ ఫైనాన్షియల్ స్ట్రెసర్స్, అడల్ట్ లైఫ్లో మనం మాట్లాడితే ఫైనాన్షియల్ స్ట్రెసర్స్, కొన్ని రిలేషన్షిప్ ఇష్యూస్ మీరు ఇంట్రొడక్షన్లో చెప్పినట్టు ఇవన్నీ కాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని ఫ్యామిలియల్ ఉంటాయి, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ పేరెంట్స్లో సైకలాజికల్ ఇల్నెస్ ఉంది అంటే ఇట్ క్యాన్ ద రిస్క్ ఆఫ్, అంటే నెక్స్ట్ జనరేషన్లో అది రావడానికి డెఫినెట్గా రిస్క్ పెరుగుతుంది. జనరల్లీ మనం యూత్లో చూస్తుంటాం కదా, ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది ఒక సైకలాజికల్గా ప్రతి చిన్నదానికి డిస్టర్బ్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కానీ. సో మీ దగ్గరికి బేసిక్గా ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారు, అండ్ వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ప్రొసీజర్ డైరెక్ట్గా మెడికేషన్కి వెళ్తారా, లేదంటే కౌన్సిలింగ్తో ముందు మొదలు పెడతారా, ఎట్లుంటుంది? అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు మనము ఒక స్పెసిఫిక్ ఏజ్ గ్రూప్స్, యంగ్స్టర్స్, కాలేజ్ గోయింగ్ పాపులేషన్లో చూస్తే నంబర్స్ డెఫినెట్గా ఎక్కువైనాయి. అంటే డెఫినెట్గా సేమ్ అగైన్ వి గో బ్యాక్ టు ద సేమ్ థియరీ, ఫ్యామిలీ లైఫ్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ డిస్టర్బ్ కావడం వల్ల ఎట్లయిపోతుంది అంటే వి కాల్ ఇట్ అబౌట్, అంటే డబుల్ ఇన్కమ్ సింగిల్ చైల్డ్ ఫ్యామిలీస్ ఉంటున్నాయి. మదర్ వర్కింగే, ఫాదర్ వర్కింగే. సో నోబడి, వాడి ఇంటికి స్కూల్ నుంచి వచ్చినాక కూడా దేర్ ఇస్ నోబడి అట్ హోమ్. సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్లో వాడు పెరుగుతున్నప్పుడు హీ ఫైండ్స్ సోలేస్, హీ ఫైండ్స్ సంథింగ్ ఇన్ హిస్ మొబైల్ కానీ ల్యాప్టాప్లో, హీ ఫైండ్స్ సమ్ కంఫర్ట్. సో ఒక వర్చువల్ రియాలిటీలో ఉండడం స్టార్ట్ చేస్తాడు. సో ఆ రియల్ టైమ్ బాండింగ్ కానీ సోషల్ బాండింగ్ కానీ అది తక్కువైపోతుంది. దిస్ ఇంపాక్ట్ వాళ్ళ అకాడమిక్స్ పైన ఉండొచ్చు, వాళ్ళు డెవలప్ చేసుకునే ఇల్ హ్యాబిట్స్ పైన ఉండొచ్చు. దే ఆర్ డ్రాన్ ఇన్ టు స్మోకింగ్, డ్రగ్స్ కానీ అట్లాంటి వాటి వల్ల. సో వీళ్ళు వస్తుండ్రు డెఫినెట్గా. పేరెంట్స్ ఒక 6 వాళ్ళు రియలైజ్ అయ్యి వాళ్ళు ప్రాబ్లం దాటిన ఎన్నో నెలల తర్వాత దే రియలైజ్ అండ్ దెన్ దే ఆర్ లైక్, అరే దిస్ నీడ్స్ హెల్ప్.
దెన్ వాళ్ళు తీసుకొని వస్తుండ్రు. వి డూ టెల్ దెమ్ ఫస్ట్ అయితే అసెస్ చేస్తాము, క్లినికల్గా ఇవాల్యుయేట్ చేస్తాము, వాళ్ళు చెప్పే హిస్టరీ కానీ దాన్ని ప్రాపర్గా మేము ఇవాల్యుయేట్ చేసి వి కమ్ టు సమ్ ఒక కంక్లూజన్కి వచ్చి ఒక డయాగ్నోసిస్. ఇట్ రిక్వైర్స్ అండి, అంటే మెడిసిన్స్ అవసరం ఉన్న దగ్గర అయితే డెఫినెట్గా మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇఫ్ ఇట్స్ లైక్ సివియర్గా అనిపించింది, లేకపోతే ఎంతోమంది సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్ డెవలప్ అవుతారు, ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్. వీళ్ళల్లో ఓవర్ డోస్ చేసుకునే అండ్ కొంతమంది యాంగ్జైటీ పిల్స్ వాడుతూ ఉంటారు కదా, అవి ఎలాంటి స్టేజ్లో అండి? అంటే పిల్స్ అంటే ఎండ్ ఆఫ్ ద డే ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అయితే ఇట్ ఈస్ సేఫ్, బికాజ్ యాజ్ లాంగ్ యాజ్ రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటా మీరు డాక్టర్ దగ్గర పోతుండ్రు అంటే డాక్టర్ నోస్ ఆయన ఏం చేస్తుండో, ఎన్ని రోజులకి ఇచ్చే ప్లాన్ ఉంది అనేది పేషెంట్తో డిస్కస్ చేసేస్తారు. కానీ దాన్ని మిస్యూజ్ చేసే టెండెన్సీ కూడా ఉంటుంది ఎంతోమంది. బాగానే ఉంది కదా అనుకుంటే ఒకటి వేసుకోవడం స్టార్ట్ చేస్తారు, ఇంకా మంచిగా ఉంటుందేమో అని రెండు. సో దానిపైన కూడా డిపెండెన్స్ డెవలప్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో మీరు అడిగిన క్వశ్చన్ ఇవాళ రేపు యంగ్స్టర్స్కి ఎట్లా ఏం చేస్తుండ్రు అంటే మోస్ట్లీ వీళ్ళలో ఏంది అకాడమిక్ డిక్లైన్ ఒకటి, డ్రగ్ మిస్యూజ్ ఒకటి. ఇవాళ రేపు ఏమైపోతుందంటే ఆల్మోస్ట్ ప్రీ టీన్స్ అంటే 13-14 ఏజ్లోనే ఈ జనరలీ దే హుక్ టు దిస్ సోషల్ మీడియా, ఓవర్ నాలెడ్జ్ ఎక్కువైపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఐ మీన్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దర్ ఫోన్ యాక్సెస్ ఈ కోవిడ్తో ఇంకా ఎక్కువ అయిపోయింది కదా, బికాస్ ఆఫ్ ఆన్లైన్ టీచింగ్తోని ఎవ్రీ వన్ మోర్ ఆర్ లెస్ హ్యాస్ యాక్సెస్ టు అ ఫోన్. సో ఇన్స్టాగ్రామ్లో జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ అబౌట్ దట్. ఈ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కైండ్ ఆఫ్ సోషల్ మీడియానే కానీ ఇంకేదైనా తీసుకున్నా, ఈ అడ్వాన్స్మెంట్స్ అనేవి మన దైనందిన జీవితంలో కానీ ముఖ్యంగా అందరి లైఫ్లో ఎలాంటి ఒక పాత్ర పోషిస్తుంది అనుకోవచ్చు? డెఫినెట్గా అఫెక్ట్ అయిన ఫ్యామిలీని అడిగితే ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు సే. కానీ ఓవరాల్ ఎన్నో స్టడీస్ చెప్తున్నాయి విత్ ద అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా ఆర్ ఇంట్రొడక్షన్ చాలా ఎర్లీ ఇన్ దర్ లైఫ్స్ జరిగినప్పుడు డెఫినెట్గా ఇన్ ద లాంగ్ రన్ ఇట్స్ హార్మ్ఫుల్. సో అందుకే ఎక్కడనో ఒక పేరెంటింగ్ ప్రాబబ్లీ మిస్ అవుతుంది. మీరు ఎర్లియర్ యూ ఆల్సో టోల్డ్ అబౌట్ టీచర్స్ రోల్ ఎంత ఉంటుంది ఇంట్లో. గ్రాండ్ పేరెంట్స్ అయితే కంప్లీట్లీ ఇవాళ రేపు దిస్ హార్డ్లీ గ్రాండ్ పేరెంట్స్ ఒక దగ్గర, పేరెంట్స్ ఒక. సో దిస్ నథింగ్, అంటే గైడ్ చేయడానికి కానీ ఒక సూపర్వైజ్ చేయడానికి కానీ దిస్ మిస్సింగ్. టీచర్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కూడా ప్రాబబ్లీ ఒక డెకేడ్ బ్యాక్ ఉన్నంత మేబీ ఫోకస్ లేదేమో. వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ న్యూ జనరేషన్ టీచర్సే కదా. మేబీ ఆ ప్రిన్సిపల్స్ కానీ యూనో స్ట్రిక్ట్గా ఉండాలి అనే తత్వం, ఆ భయం కూడా వచ్చింది కదా. దే కాంట్ జస్ట్ షౌట్ అట్ కిడ్స్ ఎనీమోర్. సో దానివల్ల కూడా అంత సూపర్వైజ్ చేస్తలేకుండొచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ఈవెన్చువల్లీ లీడింగ్ టు సైకలాజికల్ ఇష్యూస్. అండ్ కొన్ని సందర్భాల్లో చూసుకుంటే ఒక మనిషిని అంతలా కృంగిపోయే రేంజ్కి ఒక మానసిక సమస్య వచ్చింది అని అంటే గనక అంటే అవి మనం కొని తెచ్చుకునేవే అని చెప్పాలా, లేదంటే వాళ్ళలో ఏమన్నా లోపాలు ఉండి కూడా ఈ స్థాయికి వెళ్ళే పరిస్థితి ఉందంటారా? డెఫినెట్. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనం అన్నిటికీ అడ్వాన్స్మెంట్స్ దానిపైనే మనం ఫోకస్ చేయాలి. బికాజ్ ఆబ్వియస్లీ ద వరల్డ్ ఈజ్ మూవింగ్ మచ్ ఈజియర్ అయింది లైఫ్ ఎన్నో విషయాలలో. వీ హ్యావ్ టు ఆల్సో లుక్ అట్ బయాలజికల్ బేసిస్ ఉంటుంది. ప్రతి సైకాట్రిక్ ఇల్నెస్కి దేస్ అ బయాలజికల్ బేసిస్. మన బ్రెయిన్లో కొన్ని ఏరియాస్లో కొన్ని కెమికల్స్ వాటి ఆప్టిమమ్ లెవెల్లో ఫంక్షన్ చేయి, ఆప్టిమమ్ లెవెల్ ఉండయి. అట్లాంటప్పుడు ఈ అంత కుంగిపోవడానికి కారణం ఏముంటుంది అంటే జనరల్గా మనం అడుగుతాం, అరే ఏముంది నువ్వు స్ట్రాంగ్ ఉండొచ్చు కదా, థింక్ పాజిటివ్, పోయి ఎక్సర్సైజ్ చేయి. బట్ ఇట్స్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్. అంటే అంత సరే అని వాడు నయమైపోడు. ఇట్స్ సంథింగ్ బయాలజికల్. ఆ బ్రెయిన్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది, దానివల్ల వాడు పాజిటివ్గా థింక్ చేయలేని పరిస్థితి డెవలప్ అవుతుంది. నెగటివిటీ ఎక్కువైపోతుంది, దే కంప్లీట్లీ దే విత్డ్రా అయిపోతారు. సో ఎస్, దిస్ ఈజ్ అన్ ఇల్నెస్ జస్ట్ లైక్ ఎనీ అదర్ మెడికల్ ప్రాబ్లం. ఇది కూడా ఒక ప్రాబ్లం. దాన్ని ప్రాబ్లం లాగా ట్రీట్ చేయాలి, కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేసుకుంటా దాన్ని ప్రాపర్గా డాక్టర్ని అప్రోచ్ అయ్యి యూ షుడ్ గెట్ ఇట్. అండ్ ఎవరికైనా ఒక చిన్నపాటి డిస్టర్బెన్స్ వచ్చింది అంటే అది డాక్టర్ దాకా ఆర్ సైకియాట్రిస్ట్ ఆర్ సైకాలజిస్ట్ దాకా ఎంతమంది వెళుతున్నారు అనుకోవచ్చు. ప్రజెంట్ మనం రేషియో పరంగా చూస్తే అందరూ ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డాక్టర్స్ అయిపోయారు ఈ మధ్య. సో అంటే నాట్ జస్ట్ మన దగ్గరనే కాదు, ఐ థింక్ వరల్డ్ వైడ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి డైరెక్ట్గా నాకు ప్రాబ్లం ఉంది అని వెళ్ళిపోవడం చాలా తక్కువ పర్సెంటేజ్. బట్ జస్ట్ లైక్ హౌ వీ సెడ్ ఇంటర్నెట్ సోషల్ అవేర్నెస్ డెవలప్ అవుతుందో వాళ్ళు డాక్టర్స్ అవుతుండ్రు, అది వన్ థింగ్. కానీ అట్లీస్ట్ ఇది ఒక ప్రాబ్లం అనే నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి టాక్స్ ఉన్నాయి చూసారా, దిస్ స్ప్రెడ్స్. ఇది ఎంతోమంది ఎవరో సమ్వేర్ సమ్వన్ అరే అవును ఐ కెన్ రిలేట్ టు వాట్ వీఆర్ టాకింగ్ టుడే. సో
సో వాళ్ళు they'll seek help. సో డెఫినెట్గా అప్రోచ్ కావడం అనేది నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికీ ఐ సీ అ బిగ్ స్టిగ్మా తగ్గిందండి. అంటే బిహైండ్ క్లోజ్ డోర్స్ ఏం మాట్లాడతలేరు, అరే వానికి మానసికంగా మంచిగా లేడు అనేది. పీపుల్ కొంచెం యాక్సెప్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. ఇంతకుముందు అయితే డాక్టర్ ఈ ఏరియాలో మాకు అందరు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను ఇంకెక్కడైనా కలవచ్చా మిమ్మల్ని, అంత భయము మోమాటం అనుకోండి. సో ఆ స్టిగ్మా అనేది కొంచెమన్నా తగ్గుతుంది. దే ఆర్ నాట్ షైయింగ్ అవే ఫ్రమ్ రీచింగ్ అవుట్. అండ్ జెండర్ పరంగా మనం చూసుకుంటే ఇప్పుడు పురుషుల కంటే కూడా స్త్రీలు చాలా మానసిక దృఢత్వం కలవారు అనేటువంటి ఒకటి నానుడి, ఆర్ చాలామంది ఈజీగా చెప్పేస్తుంటారు మెంటల్గా ఉమెన్ ఉన్నంత స్ట్రాంగ్గా మేల్ ఉండలేరు అని చెప్పేసి. సో ఇది నిజమే అంటారా? స్టడీస్ ప్రకారం అయితే మోరర్లెస్ జెండర్ డిఫరెన్స్ పెద్దగా ఉండదండి. అంటే యాంగ్జైటీస్ అవి అందులో కూడా ఇప్పుడు సైకలాజికల్ ఇల్నెసెస్ వైడ్ రేంజ్ ఉంటాయి. సో డిప్రెషన్ ఒక రకము, యాంగ్జైటీ ఒక రకము, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, బైపోలార్ అని, స్కిజోఫ్రెనియా, సైకోసిస్ రకరకాలు ఉంటాయి. సో అన్లెస్ ఏ డిప్రెషన్ మెన్లోనే కొంచెం కామన్. అంటే అక్కడ కూడా మళ్ళీ ఏజ్ గ్రూప్స్ థర్డ్ డెకేడ్ టు ఫిఫ్త్ డెకేడ్ ఆఫ్ లైఫ్లో కొంచెం విమెన్ టెన్ టు బికమ్ లిటిల్ మోర్ డిప్రెస్డ్. యాంగ్జైటీ డిజార్డర్స్ విమెన్లో ఎక్కువ ఉంటుంది. రెస్ట్ ఆల్ మోర్ ఆర్ లెస్ జెండర్ డిఫరెన్స్ పెద్దగా ఉండదు. బట్ ఎస్, విమెన్ ప్రాబబ్లీ కొంచెం బేరింగ్ కెపాసిటీ వాళ్ళకి ఎక్కువ ఉంటుండొచ్చు. దే ప్రాబబ్లీ హోల్డ్ ఇల్నెస్ కొంచెం ఎక్కువ, మేబీ సఫరింగ్ అదంతా చాలా లేట్గా, ఎందుకంటే దే గో త్రూ సెవరల్ వాళ్ళ లైఫ్లో మదర్హుడ్ అనుకోండి, ప్రెగ్నెన్సీ, ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ కాబట్టి దే కైండ్ ఆఫ్ హోల్డ్ ఆన్ టు ఇట్ లిటిల్ లాంగర్ మేబీ. సో నేను అమ్మాయినే కాబట్టి ఆబ్వియస్లీ ఐ సపోర్ట్ అండ్ ఐ ఫీల్ ఐఎమ్ ఆల్సో స్ట్రాంగ్. సో ఇన్ జనరల్గా ఇప్పుడు మనం అండ్ రిలేషన్స్ పరంగా కూడా చూస్తే కనుక ఇప్పుడు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే తీసుకుందాం. పెళ్లి చేసుకోవడానికి పట్టినంత టైం విడిపోవడానికి పట్టట్లేదు. యాజ్ యూ నో ఈ రోజుల్లో మనం చాలా కేసెస్ చూస్తున్నాం. సో దీనికి సైకలాజికల్ ఇష్యూస్ ఏమన్నా రీజనా, లేదంటే ప్రతి చిన్నదాన్ని ఎక్కువగా ఓవర్ థింక్ చేయడం రీజన్ అంటారా? యాజ్ ఎ సైకియాట్రిస్ట్ మీరు ఎలా దీన్ని డిస్క్రైబ్ చేస్తారు? ఇది మోర్ అ సోషల్ ప్రాబ్లం అనే చెప్తాను నేను. ఎందుకంటే వి డూ మ్యారేజ్ కౌన్సిలింగ్, కపుల్ కౌన్సిలింగ్ కూడా చేస్తాం మేము. యాజ్ సచ్ అంటే ఎవరో ఒకరిలో మానసికంగా ప్రాబ్లం ఉంది అని అయితే నేను అనుకుని, ఇట్స్ మోర్ పర్సనాలిటీ క్లాష్ కావడం కానీ, జస్ట్ లైక్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు బోత్ ఆర్ ఇండిపెండెంట్ ఇండివిజువల్స్ అండ్ దే ఇస్ నాట్ సెపరేట్ అయితే నేను ఉండలేను అనే థాట్ లేదు. కాబట్టి దే టెన్ టు కాంప్రమైజ్ కావడానికి రెడీ లేరు. దే నాట్ రెడీ ఫర్ అ డైలాగ్, కూర్చొని మాట్లాడదాము, పేషెన్స్ లేదు. సో దీస్ ఆర్ మోర్, అంటే ఇక్కడ అట్ ఫాల్ట్ అప్పుడప్పుడు బోత్ పార్టీస్ పేరెంట్స్ కూడా దే ఆర్ నాట్ ట్రయింగ్ టు అంటే సాల్వ్ చేసే ప్రయత్నం చాలా తక్కువనే ఉంది అని అనుకుంటున్నా. ఏముంది అన్నట్టే దే ఆర్ టేకింగ్ ఇట్ వెరీ క్యాజువల్లీ. సో దీనికి ఐ వోంట్ సైకలాజికల్ ఇల్నెస్సే కారణము అని అయితే నేను, అఫ్కోర్స్ కొన్ని రిలేషన్షిప్స్ ప్యూర్లీ ఆల్కహాల్ అబ్యూజివ్ హస్బెండ్ ఉండొచ్చు, లేకపోతే వెరీ ఎక్స్ట్రీమ్లీ సైకోటిక్ వైఫ్ ఉండొచ్చు. దీనివల్ల సెపరేషన్స్ ఈజ్ డిఫరెంట్ మ్యాటర్. కానీ జస్ట్ ఈ డిఫరెన్సెస్ వల్ల ఎక్కడనో వాళ్ళ కామన్ గ్రౌండ్ లేక దానివల్ల సెపరేట్ అవ్వడం ఈజ్ మోర్ అ సోషల్ ప్రాబ్లమ్. ఐ థింక్ పిల్లలు ఉన్నప్పుడు దే టెన్ టు బీ అ లిటిల్ అట్లీస్ట్ కొంచెం మన కాంప్రమైజింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ అదర్వైజ్ ఇట్స్ మోర్ టెండెన్సీ టు జస్ట్ ఇంపేషెంట్గా ఉంటుంది అంతే. సో మనం ఈరోజు ఎలాగో ఒక అవేర్నెస్ లాగా చేస్తున్నాం కాబట్టి ఈ డిస్కషన్, ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే ఈ ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వీటన్నిటి అడిక్షన్ కూడా మెంటల్ ఇల్నెస్కి బాగా ఇంపాక్ట్ చూపిస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. హై అంటే దే వెరీ మచ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్. స్పెసిఫికలీ వీళ్ళు ఒక పర్సనాలిటీ టైప్ ఉంటారు. వెన్ సమ్వన్ ఒక ఆల్కహాలిక్ పైన అబ్యూస్ చేయడం, ఆల్కహాల్ డిపెండెంట్ అయిన ఇండివిజువల్స్లో డెఫినెట్లీ దే టెన్ టు బీ మోర్ ఇంపల్సివ్. వాళ్ళ బిహేవియర్స్ అన్నీ ఇంపల్సివ్గా ఉంటాయి. వాడు సాయంత్రం దాకా ఇవాళ తాగా అనుకునేటోడు, అంటే ఇట్స్ మోర్ ఫిజియలాజికల్ డిపెండెన్స్ అవుతుంది. అంటే బాడీ ఆ టైంకి అడిగేస్తుంది తాగాలే, బికాజ్ బాడీ రెస్ట్లెస్ అయిపోతారు. బట్ జనరలీ దే ఆర్ అ లిటిల్ ఇంపల్సివ్ టైప్. వాళ్ళ డెసిషన్ మేకింగ్ కూడా ఇంపల్సివ్ ఉంటుంది మనీ మ్యాటర్స్. కొంతమంది మోడరేట్గా అకేషనల్లీ అలా సోషల్ డ్రింకింగ్ ఇట్స్ అంటే అది మనం ఈవెన్ యాజ్ మా డయాగ్నోస్టిక్ క్రైటీరియా కూడా పెద్ద దాని వి డోంట్ కాల్ ఇట్ అన్ ఇల్నెస్ అట్ ఆల్, ద సోషల్ డ్రింకింగ్. అని అది డిసీజ్ అని ఎప్పుడు అంటాము అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, సోషల్ లైఫ్ అన్నీ డిస్టర్బ్ అవుతున్నాయి. మన లైఫ్ దాని చుట్టే తిరుగుతుంది. అంటే వాడు పొద్దున్న లేచినప్పటి నుంచి నేను
ఎప్పుడు ఏడ తాగాలి, ఎంత తాగాలి, హౌ టు గ్యాదర్ మనీ ఫర్ దట్. సో ఆల్ హిస్ థాట్స్ రివాల్వ్ అరౌండ్ దట్. దట్ ఈస్ అ టిపికల్ అబ్యూజివ్ డిపెండెంట్ పేషెంట్ అన్నట్టు. సో ఇన్ దాట్ కేస్ డెఫినెట్గా వాళ్ళల్లో ఇంటర్న్ ఏమైపోతుంది, వాడు పొద్దున్న లేచినాక గిల్టీ ఫీల్ అవుతాడు, అరే నిన్న నైట్ ఎందుకు తాగిన. దెన్ హీ గోస్ బ్యాక్ టు, సో వాళ్ళ డిప్రెషన్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, సివియర్ డిప్రెషన్, టు ద పాయింట్ వేర్ హీల్ సీ పొద్దున్న చూసి పిల్లల్ని, అరే పిల్లల్ని నేను ఏం చేయలేకపోయినా, ఐమ్ ఫీలింగ్ సో బ్యాడ్, వైఫ్ ఏదో అంటుంది, పేరెంట్స్ ఏదో అంటారు, దే ఎండ్ అప్ కమిటింగ్ సూసైడ్స్, దే ఎండ్ అప్ గోయింగ్ ఇన్ టు ఫైనాన్షియల్ లాసెస్, బికాస్ ఆబ్వియస్లీ వర్క్ చేయడు, అనుకోడు, సపోర్ట్ చేయరు, ఈ గోస్ ఇన్ టు లాసెస్ దట్ కెన్ లీడ్ టు సివియర్ డిప్రెషన్. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. సో అసలు ఒక కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఒక డాక్టర్ని కలవాలి, లేదా మన ప్రాబ్లం షేర్ చేసుకోవాలి, ఇవన్నీ చెప్పి దానికి తగ్గ కౌన్సిలింగ్ దాకా ఎందుకు వెళ్ళలేకపోతున్నారంటారు? ఇప్పుడు వాళ్ళే డెసిషన్ తీసేసుకొని ఓ సూసైడ్ చేసుకోవడం కూడా ఈజీగా, దాన్ని ఒక చాలా ఈజీ వేగా చూడడం. అన్ఫార్చునేట్లీ రేట్స్ ఆఫ్ సూసైడ్స్ చాలా పెరుగుతున్నాయండి. అంటే లాస్ట్ సే 1 decade-లో ఈవెన్ WHO స్టడీస్ ప్రకారం కూడా దే ఆర్ నియర్లీ డబుల్డ్ దెన్ వాట్ దే యూస్ టు బి. అండ్ యంగర్ పాపులేషన్లో స్టూడెంట్స్ ఆర్ కొంచెం క్విక్గా అవుతుంది. మనము నోటీస్ చేస్తే ఈ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్లో, నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో అంటే అకాడమికలీ బ్రిలియంట్ స్టూడెంట్స్ వీళ్ళంతా, ఐఐటీస్ కానీ, ఐ డోంట్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూట్స్ అని కాదు, మోస్ట్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద కంట్రీలో కూడా సూసైడ్ రేట్స్ చాలా హై అవుతున్నాయి. అదొక యాంగిల్ అయితే ఈ కోటా సూసైడ్స్ అని ఉంటుంది రాజస్థాన్లో, దోస్ హు అక్కడ ఐఐటి జేఈకి ప్రిపేర్ కావడానికి పోయే స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళలో. సో మోస్ట్లీ పియర్ ప్రెషర్, అలాంగ్ విత్ దట్ వాళ్ళు దే కాంట్ కోప్ అప్ విత్, అంటే ఒక సర్కిల్లో ఒకలాగా వాళ్ళు 12th దాకా పెరిగి సడన్గా వాడు ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్లో విత్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్తోని అంటే ఇమడలేక, దాంతో దే ఫీల్ లిటిల్ అవుట్ ఆఫ్ ప్లేస్, నేను ఇక్కడ యూజ్లెస్ అన్న ఫీలింగ్ లేకపోతారు. కౌన్సిలింగ్కి ఎందుకు అప్రోచ్ కాలేకపోతున్నారు అంటే సమ్టైమ్స్ యాక్సెస్ లేదు, సమ్టైమ్స్ దే జస్ట్ షై. అంటే ఇప్పటికీ మనం ఎంత వస్తుండ్రు మా దగ్గరికి పేషెంట్స్ అన్నా కానీ ఇప్పటికైనా ఒక్కసారి సైకాట్రిస్ట్ దగ్గర పోయి వచ్చిండు అంటే దే టెండ్ టు రెడిక్యూల్ హిమ్, కొంచెం వెక్రియడం అనుకోండి, దే మేక్ ఫన్ ఆఫ్ ఇట్, నోబడీ రియలైజెస్ దట్ వాట్ దట్ ఇండివిజువల్ ఈస్ గోయింగ్ త్రూ. సో యా, అది డెఫినెట్గా వన్ రీజన్. పేరెంట్స్కి చెప్పలేక, పేరెంట్స్ గుర్తించలేక. సో రెడ్ ఫ్లాగ్స్ ముందే ఐడెంటిఫై చేయగలగాలి పేరెంట్స్ అయినా, ఇట్లాంటి షోస్తో కానీ వాట్ ఎవర్ వి స్ప్రెడ్ కమ్యూనిటీలో మెసేజ్ స్ప్రెడ్ చేయడం వల్ల డిప్రెషన్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి, యాంగ్జైటీని ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది we all should be aware. ఇప్పుడు ఖాళీ అయినప్పుడు ఎట్లయితే we approach a doctor, this is the same thing. అండ్ జనరల్గా మనం మూడ్ స్వింగ్స్ అనే పదం కూడా వింటూ ఉంటాం. సో కాల్డ్ అంటే అది తాత్కాలికమే ఉండొచ్చు, కానీ కొన్ని అలాంటి సందర్భాల్లో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో బాగా డ్రాగ్ చేస్తాయి, ల్యాగ్ చేస్తూ ఉంటాయి లైఫ్లో. సో వీటిని ఎట్లా కన్సిడర్ చేస్తారండి? ఈ మూడ్ స్వింగ్స్ ఆర్ హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చినటువంటి ఈ డిఫరెన్సెస్ని ఎట్లా మనం క్యాల్కులేట్ చేయొచ్చు అంటారు, సివియర్గా అవ్వకుండా? అంటే ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఎప్పుడైతే నేను డెఫినేషన్ చెప్పింది చూసినరా, అకేషనల్గా మూడ్ స్వింగ్ అని మనం మాట్లాడేది ఐ థింక్ ఇట్స్ నార్మల్ వెన్ యూ టెండ్ టు బికమ్ అ లిటిల్ అగ్రెసివ్ అట్ టైమ్స్. మనం అనుకున్నది జరిగినప్పుడు డిసప్పాయింట్మెంట్ కానీ, యాంగర్ కానీ, బాధ, దీస్ ఆర్ న్యాచురల్ రియాక్షన్స్ ఆ పర్టిక్యులర్ టైంకి, సిచ్యువేషన్కి. బట్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ సస్టైన్డ్ మూడ్, అదే మూడ్లో ఉండడము, అట్లాంటి అప్పుడు యూ ఐడెంటిఫై ఇట్ యాజ్ అ ప్రాబ్లమ్. దాన్ని ప్రివెంట్ చేయడము, అఫ్కోర్స్ హెల్దీ లైఫ్ స్టైల్ ఈజ్ నెంబర్ 1. మెయింటైనింగ్ డీసెంట్ ఎక్సర్సైజ్ రొటీన్ అనుకోండి, టైంకి తినడం, పనుకోవడం, జస్ట్ లైక్ ఏ అదర్. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం అయినా ఇవే అడ్వైజ్ ఇస్తారు, బ్రెయిన్ ప్రాబ్లం అయినా ఇదే, ఏదైనా ఇదే అడ్వైజ్ ఇస్తాం కదా. ఇంట్లో కూడా సేమ్ థింగ్, డూ యువర్ ఎక్సర్సైజెస్, స్లీప్ ఆన్ టైమ్, ఈట్ వెల్, ఈట్ హెల్దీ, అవాయిడ్ ది అదర్ ఆల్కహాల్ అండ్ ఎక్సెస్ అవాయిడ్ చేయండి. ఇవన్నీ చేయడానికి అండ్ మోస్ట్ ఆఫ్ ద మూడ్ ఈజ్ జనరలీ రైట్. మూడ్ స్వింగ్స్ అంటే అది ఇట్స్ అ డిఫరెంట్ కండిషన్ వేర్ అప్స్ డౌన్స్ కంటిన్యూస్గా ఉన్నదంటే అదొక బైపోలార్ డిజార్డర్ అనేది, అది ఇంకో సైకలాజికల్ కండిషన్, బట్ దట్స్ ఇల్నెస్. సో జనరల్ కామన్ అంటే ఎవ్రీ ఇండివిజువల్ కలిగే మూడ్ స్వింగ్స్కి ప్రివెన్షన్ అంటే ఇట్స్ అబౌట్ ట్రైంగ్ టు మెయింటైన్ అ మోర్ బ్యాలెన్సింగ్. ఓకే. సో ఇంకా మేజర్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు పేరెంటింగ్ కూడా అసలు ఒక రకమైనటువంటి సపరేట్ థియరీ అది. బట్ పిల్లల విషయంలో పేరెంట్స్, ఇప్పుడున్న పేరెంట్స్ జనరేషన్లో ఎట్లా ఉంది అంటే ఏదో ఫోన్స్ ఇస్తున్నాం, ల్యాప్టాప్స్ ఇస్తున్నాం, ఆర్ ఐప్యాడ్లు, ఇట్లాంటివి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తున్నాం.
సో అలా వదిలేయడమే కాకుండా కొంతమంది అవి కంట్రోల్ చేయడానికి స్టడీస్లో బాగా ఒత్తిడి అనేది తీసుకొస్తూ ఉంటారు. సో అది పేరెంట్స్ నుంచే ఆ స్ట్రెస్ అనేది మొదలవుతుంది. సో దీనికి ఏంటి, ఎలా మీరేం చెప్తారు పేరెంట్స్కి ఈ సందర్భంగా? అంటే ఐ థింక్ పేరెంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ ఇండివిజువలిస్టిక్ కదా. దెర్ ఇస్ నో సెట్ రూల్ ఏం లేదు పేరెంటింగ్కి. ఇట్స్ అబౌట్ హౌ యువర్ కిడ్ ఇస్, మనం ఎంత బెస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాం వాళ్ళని, వాళ్ళ నీడ్స్ని. మనము నీడ్స్ అంటే మెటీరియల్ నీడ్స్ కాదు, ఇట్స్ మోస్ట్లీ టైం, అఫెక్షన్. వాళ్ళకి సరిపడా ఎనఫ్ టైం ఇస్తున్నామని మనకు అనిపిస్తుందా, వాళ్ళు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, ఇట్ కుడ్ బి సిల్లీ, ఇట్ కుడ్ బి వెరీ బేసిక్ థింగ్స్ అయినా కానీ మనం వింటున్నామా, విని వాళ్ళకి రెస్పెక్ట్ వాట్ దే వాంట్ టు సే. సో ఇట్లాంటి మరీ ఇగ్నోర్ చేయడము, సర్కాజం, నవ్వడము, చిన్న చిన్న దానికి వెక్కిరియడం కానీ, అంటే మనకు అది జోక్ ఫన్నీగా అనిపించవచ్చు, బట్ ఇట్ కుడ్ హిట్ దెమ్ హార్డ్ సమ్ టైమ్స్. సో ఇట్లాంటి అవి కాకుండా ఈ ఫోన్ ఇవ్వడం అనేది అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కంప్లీట్గా అవాయిడ్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎన్నో స్కూల్స్, కాలేజెస్ యాప్స్ ద్వారానే ఇది హోంవర్క్స్ ఫిల్ చేయడం కానీ అట్లాంటి. సో అది మనము కంప్లీట్ ఇవ్వకుండా ఉండలేము. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, బోత్ ద పేరెంట్స్ ఆర్ వర్కింగ్, కాబట్టి వాళ్ళని కంప్లీట్గా బ్లేమ్ చేయడానికి లేదు. కానీ ఐ వుడ్ సే అట్లీస్ట్ 1 meal a day కలిసి తినడం షుడ్ బి అ రూల్. దట్ ఈస్ సంథింగ్ ఐ సే టు ఎవ్రీ వన్. కలిసి మీరు అందరూ ఒక మీల్ అన్నా చేయండి, డిన్నర్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ, విచ్ ఎవర్ ఇస్ పాసిబుల్. అట్లీస్ట్ వన్స్ ఇన్ 2 weeks అయినా జస్ట్ ట్రై టు హ్యావ్ అ గెట్ టుగెదర్, బయటికి పోవడము, కలిసి ఏదైనా యాక్టివిటీ చేయడం. అండ్ ఎవ్రీడే కొంచెం సేపు అన్న స్కూల్ విషయాలు వాళ్ళని అడగండి, మీ విషయాలు వాళ్ళకి చెప్పండి. సో బేసికలీ ఇట్స్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. ఇట్స్ నాట్ అబౌట్ రోజంతా నేను వర్క్ ఫ్రమ్ హోమే మాతోనే ఉంటున్నా, బట్ నో బడీ ఈజ్ లుకింగ్ ఇన్ టు ఈచ్ అదర్స్ ఐస్ అండ్ టాకింగ్. సో అది ఇంప్రూవ్ చేసుకోవడం ఐ థింక్ విల్ గో అ లాంగ్ వే. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో చూసారు కదా, మనలో ఉండేటువంటి ఏ చిన్న ఒత్తిడైనా సరే అది బాగా ఆలోచిస్తే గనక సివియర్ మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా, అదేవిధంగా దానికి తగినటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు తగిన పరిష్కారం కోసం డాక్టర్ని సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఏదైనా క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయం ఎప్పుడూ కూడా సరైంది కాదు. కాబట్టి సో డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడే. సో హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 99 TV.